పడవేశారు. శవాలను బావిలో వేసిన తర్వాత ప్రవక్త గారు ఆ బావి దగ్గరికి వెళ్ళి వారి పేర్లతో పిలుస్తూ ఇలా అన్నారు: ఓ అబూజహల్, ఓ ఉత్బా, మీ ప్రభువు మీకిచ్చిన వాగ్దానమో శిక్ష నిజమని మీరిప్పుడు తెలుసుకున్నారా? నా ప్రభువు నాకిచ్చిన వాగ్దానమో విజయం నిజమని నేను తెలుసుకున్నాను అని అన్నారు. అప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు వారు, ఓ ప్రవక్త, ప్రాణం లేని ఈ శవాలతో మీరు మాట్లాడుతున్నారా అని అడిగారు. దానికి ప్రవక్త గారు, నేను చెప్పే మాటలను మీరు వింటున్న దానికంటే క్లారిటీగా వారు వింటున్నారు, కానీ వారు సమాధానం చెప్పలేరు అని బదులిచ్చారు. కాబట్టి మిత్రులారా, సత్యం తెలిసిన అహంకారంతో తిరస్కరించిన వారు, ప్రవక్తలను అవమానించిన వారు చివరికి అల్లాహ్ శిక్ష నుండి తప్పించుకోలేరు. యా అల్లాహ్, మా హృదయాలను సత్యంపై స్థిరంగా ఉంచు. అహంకారం మరియు తప్పు మార్గం నుండి మమ్మల్ని కాపాడు. మా పాపాలను క్షమించి జన్నతుల్ ఫిర్దౌస్లో ప్రవేశింపచేయి. ఆమీన్.